సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. ఇందులో భాగంగా 40వ రోజు శనివారం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్షత చూపుతోందని ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీఎం ఇంటిని ముట్టడిస్తామన్నారు. పి దీప్తి మనోజ, జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజుతో అంగన్వాడీల నిరవధిక సమ్మె 40వ రోజుకు చేరింది. ఇప్పటికి కూడా ప్రభుత్వం అంగన్వాడీల పట్ల చాలా మొండి వైఖరితో వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికైనా మా న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాము. మా రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు కూడా రాష్ట్ర కేంద్రంలో విజయవాడలో ఈ రోజుతో 4వ రోజు 15 మంది ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ప్రభుత్వానికి చలనం లేకుండా ఎవరు ఎటుపోతే మాకేవి మా పంతం నెరవేర్చుకోవాలని మొండిగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి మేము కూడా అంగన్వాడీలు మీ జగమండులుగానే మేము కూడా తాడో పేడో తేల్చుకోవాలని చెప్పి మేము కూర్చొని ఉన్నాము. షోకాజ్ నోటీసులు ఇష్యూ చేశారు. షోకాజ్ నోటీసులకి రిప్లై కూడా ఇచ్చున్నాము. టెర్మినేట్ చేస్తామని హైడ్రామా ప్లే చేస్తూ ఉంది. అంగన్వాడీలు టెర్మినేషన్లకి మేము భయపడమని చెప్తా ఉన్నాము. మా మీద రకరకాల ప్రయోగిస్తూ ఉంది. ఎస్మా అని చెప్పి ప్రయోగించారు, షోకాజ్లు ప్రయోగించారు, తాళాలు పగలగొట్టారు. ఏం చేసినా అంగన్వాడీలు మేము మాత్రం బెదరము. మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు మా సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం. ఇప్పటికైనా సరే సీఎం గారు కనీస వేతనం అమలు చేయాలని, సీఎం గారు ఇచ్చిన హామీని తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామన్నారు. అదైనా సరే ఇవ్వాలని, మాకు నిర్దిష్టమైన హామీ లిఖితపూర్వకంగా ఇస్తేనే మేము ఈ సమ్మె విరమిస్తామని మేము చెప్తా ఉన్నాం. మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ నిరవధిక సమ్మె సాగుతూనే ఉంటుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని 40 రోజుల నుంచి నిరవధిక దీక్ష చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా 4 రోజుల నుంచి నిరవధిక దీక్షలు విజయవాడ కేంద్రంలో జరుగుతూ ఉన్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను భయపెట్టాలని రకరకాల కుయుక్తులు పన్నుతూ ఉంది. ఫస్ట్లో సెంటర్ తాళాలు బయలుగొట్టించి సచివాలయ పోలీసుల చేత, వాలంటీర్ల చేత, మెప్మా ఆర్పీల చేత, ఇట్లా వాలంటీర్ల చేత పగలగొట్టించి పనులు చేయించాలని ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. తర్వాత జనవరి 5వ తారీఖు లోపల జాయిన్ కావాలని జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రయత్నం చేసింది. అంగన్వాడీలు వాటికి కూడా దడవలేదు. చివరికి డిసెంబర్లో మరలా ఎస్మా నోటీసులు ప్రయోగిస్తున్నామని ప్రభుత్వం ప్రయోగించింది. దానికి అంగన్వాడీలు బెదరలేదు. చివరిగా నిన్న షోకాజ్ నోటీసులు ఇస్తామని ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారుల చేత, ఎవరైతే ఐసీడీఎస్ అధికారులు ఉన్నారో, సిడిపిఓలు ఉన్నారో, సూపర్వైజర్లు ఉన్నారో, నోటీసులు ఇళ్లకు తీసుకెళ్లి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.